అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మనం పూజ గదిలో ఉండాల్సిన వస్తువులు ఏంటి? అసలు ఏవేవి ఉండాలి? ఎలా పూజ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పూజ గదిలో ఉండవలసిన ముఖ్యమైన వస్తువులు ఏంటో చూసేద్దాము. ప్రతి ఒక్కళ్ళు కూడా నిత్య దీపారాధన అనేది ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. దీనికోసం మనం పూజలో చాలానే ఉపయోగిస్తుంటాము. అలాంటి వాటిల్లో భగవంతునికి ఇష్టమైనవి మరియు వాటి వల్ల ప్రయోజనం కలిగేవి చాలా ఉన్నాయి. వాటిల్లో భాగంగానే మనం ఇవన్నీ చూద్దాము. కానీ వీటిలో ఏదో ఒకటన్నా ఇంట్లో ఉండేటట్టు చూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఎదగాలన్నా, ఇంట్లో కుటుంబ గొడవలు, ఎలాంటి అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, అప్పులు ఇలాంటివి ఏవి దరిచేరకుండా ఉండాలంటే, మన ఇల్లు సిరి సంపదలతో ఉండాలంటే ఖచ్చితంగా మన పూజ గదిలో ఇవన్నీ తప్పకుండా ఉండాలి. ఎప్పుడు కూడా పూజ గది అనేది ఈశాన్యంలోనూ మరియు వాయువ్యంలోనూ పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే ఇంకా ఏంటో చూసేద్దాము. ముఖ్యంగా పసుపు కుంకుమలు అనేది పూజ గదిలో ఎప్పుడు నిండకుండా అంటే అయిపోకుండా చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా పసుపు కుంకుమలు మనం సౌభాగ్యానికి చిహ్నం కాబట్టి ఇవి ఎప్పుడు కూడా అయిపోకూడదు. అలాగే అక్షింతలు, తర్వాత లక్ష్మీ గవ్వలు వీటితో అమ్మవారిని అర్చించడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. అలాగే పచ్చకర్పూరంతో ప్రతిరోజు కూడా హారతి ఇచ్చినట్లయితే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగి ఎలాంటి గ్రహ దోషాలు కలగకుండా మనల్ని కాపాడతాడు. అలాగే చిల్లర నాణేలు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి, అలాగే ఈ చిల్లర నాణేలు పూజ గదిలో ఉంచుకోవటం వల్ల ఆ కుబేర అనుగ్రహం మనకు ఖచ్చితంగా కలుగుతుంది. మనం నిత్యం దీపారాధన చేసినప్పుడు, అలాగే ప్రత్యేకమైన ఏదైనా మంగళవారం శుక్రవారాల్లో పూజ చేసినప్పుడు లక్ష్మీ అష్టోత్తరం అనేది చిల్లర నాణేలతో చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ఈ చిల్లర నాణేలని ఈ ఒక గల్గల్ అనే సౌండ్, ఈ గజ్జల సౌండ్లా ఉంటుంది కదా, ఆ గజ్జల సౌండ్ అనేది చాలా ఇష్టమంట లక్ష్మీ అమ్మవారికి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో చిల్లర నాణేలు పూజ అయినాక కొంచెం ఇలాగా కలబెడుతూ ఉంటే, వాటిని గల్గల అని సౌండ్ చేస్తూ ఉంటే మన ఇంట్లో అనేది లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఈ విధంగా పచ్చకర్పూరం, చిల్లర నాణేలు, లక్ష్మీ గవ్వలు, అక్షింతలు, పసుపు కుంకుమలు తప్పకుండా ఉండేటట్టు చూసుకోండి. ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ నిండకుండా, అంటే ఎప్పుడు కూడా మనం ఏదైతే డబ్బాల్లో పెడతామో అవి కరెక్ట్గా ఉండేటట్లు చూసుకోండి. ప్రతి ఇళ్ళల్లో కూడా ఎంత సంపాదించినా కూడా డబ్బులు అనేది అస్సలు నిలవకుండా ఉంటాయి. ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఒక శివలింగం అనేది తెచ్చుకొని దానికి ప్రతిరోజు కూడా గంధం, విభూతితో పొట్టు పెట్టిన, అలాగే అర్చించిన చాలా మంచి జరుగుతుంది. అలాగే నెమలీకలు ఉంటే ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలిగి కుజ బాధలు, అంటే కుజగ్రహం నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా తీరిపోతాయి. కాబట్టి ఈ నెమలీకలు అనేది పెట్టుకోండి. అలాగే నెమలీకలతో చేసిన ఇసనకర్ర కూడా ఉంటుంది. అది కూడా పూజ అయిపోయినాక భగవంతులకి, అంటే మన పూజ గదిలో ఉన్న దేవుడి ఫోటోలు, విగ్రహాలకన్నిటికీ కూడా విసురుతూ ఉంటే ఒక 2-3 నిమిషాలు చాలా మంచిది. ఇంకా రాగి చెంబు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఈ రాగి చెంబులో ప్రతిరోజు కూడా నీళ్ళని ఉంచడం ద్వారా మన ఇంట్లో ఎలాంటి సమస్యలు, అసలు ఆర్థిక సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. మనకున్న డబ్బులు, అనవసరమైన ఖర్చులు తగ్గి ఇంట్లో డబ్బు అనేది నిలబడడం జరుగుతుంది. ఇంకా దీపం అనేది ఖచ్చితంగా వెలుగుతూ ఉండాలంటే అది మీరు ఉదయం చేసుకుంటారా, సాయంత్రం చేసుకుంటారనేది మీ తీరికని బట్టి ఉంటుంది. కానీ ఏ పూటైనా, ఒక పూటైనా కూడా కుదిరితే 2 పూటలు, ఉదయం సాయంత్రం 2 పూటలు తప్పకుండా నిత్య దీపారాధన అనేది చేసుకోండి. కుదరని వాళ్ళు ఒక పూటైనా ఖచ్చితంగా దీపం అనేది వెలిగిస్తూ వస్తుంటే ఇంట్లో అనేది నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి రాకుండా ఖచ్చితంగా మన ఇంట్లో డబ్బు నిలబడడానికి మనకు ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా తప్పకుండా ఉండాల్సింది ఈ 10 వస్తువులు. అంటే ముందుగా చెప్పినవి అక్షింతలు, పసుపు, కుంకుమ, చిల్లరనాణని, ఈ వీటితో పాటు శివలింగం ఉండే ఆచారం ఉంది. మాకు ఇవన్నీ పెట్టుకోకూడదు అనుకుంటారు. శివలింగం ఎవరన్నా పెట్టుకోవచ్చండి. కాకపోతే ప్రతిరోజు కూడా అభిషేకం అనేది జరుగుతూ ఉండాలి. కనీసం ఒక నీళ్ళు అనేది, అంటే స్వామివారికి అభిషేక ప్రియుడు కాబట్టి శివలింగం ఉన్న వాళ్ళు ప్రతిరోజు కూడా శివునికి అభిషేకం అయితే చేస్తూ ఉండాలి. కుదరని వాళ్ళు మనం ఏదైనా ఊర్లకి వెళ్తున్నప్పుడు, బయట వెళ్తున్నప్పుడు, ఇంట్లో ఆడవాళ్ళు డేట్ అయినప్పుడు, ఇలాంటప్పుడు ముందుగానే ఒక రాగి చెంబులో కానీ లేదా ఏ గిన్నెలో, ఒక గిన్నెలో కానీ శివలింగాలు అనేది పెట్టాలి. అంతేకాని అలాగా వదిలేసి
ఎక్కడ నీళ్ళలో పెట్టకుండా మాత్రం అలాగా పెట్టకూడదు. ఎందుకంటే శివలింగం ఉన్న వాళ్ళు ఈ జాగ్రత్త ఒక్కటి తీసుకుంటే చాలు, తప్పకుండా వాళ్ళు శివలింగం అనేది ఇంట్లో పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవచ్చు. ఎలాంటి ఇది నష్టాలు అయితే జరగవు. మనం ఎప్పుడు కూడా మంచి జరగాలనేది ఏదన్నా చేస్తుంటే మంచి జరుగుతుంది. కానీ మనం చెడు చేయాలని చెడు ఉద్దేశాలతో ఏ పని చేసినా కూడా అది నెరవేరదు. మరియు ఆ భగవంతుడు కూడా అనుగ్రహించడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 10 మందికి మేలు కోరుకుంటే మనకు కూడా మేలు జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న చిన్న నియమాలన్నీ పాటిస్తూ వస్తుంటే మన ఇంట్లో శ్రీ మహాలక్ష్మి తల్లి, ఆ శ్రీ మహాలక్ష్మి తల్లి మన ఇంట్లో తప్పకుండా కొలువై ఉంటుంది. మీరు కూడా ఈ కొన్ని ఆచరించి చూస్తూ రండి. మీలోని నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి ప్రశాంతంగా, ఆర్థికంగా మరియు సంతోషాలతో ఎదగడానికి ప్రయత్నం చేయండి. మీ వంతు పనులు మీరు చేస్తూ ఉంటే భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. వీడియో మీకు నచ్చింది అనుకుంటే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని హెల్ప్ చేయండి. మరొక వీడియోతో తప్పకుండా కలుద్దాం. దీంట్లో పెద్ద మనకు ఖర్చు పెట్టాల్సినవి ఏమీ లేవు. లక్ష్మీ గవ్వలు ఇవన్నీ మాకు డబ్బులు ఎక్కువ అవుతాయి కుదరు అనుకున్న వాళ్ళు ఏదో ఒకటి పసుపు కుంకుమలు, చిల్లర నాణాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి చేసి చూడండి. అలాగే సోమవారం రోజు ఆ పరమేశ్వరుడికి మారేడు దళాలు, అలాగే శనివారం రోజు శ్రీ మహావిష్ణుకి, వెంకటేశ్వర స్వామికి తులసి మాల తప్పకుండా ఇస్తూ వస్తూ ఉంటే మీకున్న అప్పుల బాధలన్నీ క్రమంగా తగ్గిపోతూ ఉంటాయి.